హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ VA 2 to 12%. ఓకే ఇక హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మిత్తి హబీబో లలలలలలల హల్మిత్తి హబీబో హల్మిత్తి హబీబినా. ఆల్ రైట్ ఇక మొదలు పెడదాం మన రచ్చ. ఎలా ఉంటుంది అంటే ఏంటి సిస్టర్ నల్ల కళ్ళ జోడు మెళ్ళో నవరత్నాల నెక్లెస్ జిల్ గా కనిపించాలని. అచ్చా మీ పేరేంటి? సంధ్యారాణి. జిల్ సంధ్య. సో బావగారు ఏం తగ్గరే అసలు కళ్ళజోడు పెట్టుకో ఏమనుకుంటాం అసలు బయట నువ్వు వెళ్తుంటే ఓ రష్మిక మందన, ఓ కియారా అద్వానీ, ఓ కత్రినా కైఫ్, ఆ తర్వాత మా సంధ్య రాణి అంటాడా బావగారు? అవును అనాల్సిందే అలా అనా. ఎలాంటి సందర్భాల్లో బావ మీద కోపం వస్తుంది నీకు? మాట వినకపోతే. మాట ఆయన ఏమన్నా స్టూడెంట్ నువ్వు టీచర్ అనుకుంటున్నావా? అలానే కదా హస్బెండ్ అంటే భార్య మాట వినాలి. ఎక్కడన్నా ఏ గ్రంథంలో రాసి పెట్టారు? మహాభారతంలోనో రామాయణంలోనో ఎక్కడ రాసి పెట్టారు చెప్పు? భార్య గ్రంథం. భార్య గ్రంథమా? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాసేసుకొని మీరే డిసైడ్ చేసేసుకొని మా మగజాత ఆణిముత్యాలను అలా ఏడిపిస్తారా? భర్త మహాశైలారా ఇది చూస్తున్నారా ఏం జరుగుతుందో? ఏం పేరు బావగారు? నరేష్. నరేష్. ఏమని పిలుస్తావు? నర్రియా? నరేష్ అనే పిలుస్తా. నర్రి వంటవా కర్రీ అంటది పాప. ఆయన వెళ్ళి కర్రీ వండేస్తాడు అంతే కదా? వంట చేస్తారు. వంట ఎవరికి చెప్పకక్క ఇక్కడ అందరు బావగారు. పర్లేదు అందరు హస్బెండ్ చేస్తూనే ఉంటారు కదా. లవ్ మ్యారేజ్. లవ్ అండ్ అరేంజ్. లవ్ మ్యారేజ్ అది కావాలని నువ్వే కోరుకున్నప్పుడు మేమేం చేయలేము నరేష్ బావా. అడిగి మరీ తీసుకున్నావు కాబట్టి. ఎక్కడ దొరికాడు? పాల్వంచ. పాల్వంచిలో. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? ఆయనే వచ్చాడు కావాలని. కొంపదీసి లవ్ చేసినప్పుడు నువ్వు కళ్ళజోడు పెట్టుకునే ఉన్నావా? లేదు అప్పుడు 0 సైజు. అప్పుడు ఇప్పుడు మూతి పొగులు దిమ్ము. ఓకే సూపర్. జాగ్రత్తగా విని సిస్టర్. చిటారు కొమ్మ మీద చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిటపడి చినుకులు పడుతుంటే గంతులేస్తున్న పిల్లలు. మళ్ళీ చెప్పనా? అసలు అర్థం కాలేదు. ఆ చూపుకి అర్థం తెలియలేదు నాకు కూడా. చిటారు కొమ్మ మీద కూర్చొని చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిటపడి చినుకులు పడుతుంటే గంతులేస్తున్న చిన్న పిల్లలు. మనం ఏం చదువుకున్నాం? ఇంటర్ పాసా ఫెయిలా? ఫెయిల్. ఇంటర్ ఫెయిలా? నేను 10th పాస్. నేనే ఎక్కువ. అప్పటికి మ్యారేజ్ అయింది. లవ్ చేశాడు. ఏంటి ఇంటర్ లోనే? ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు? కొంపదీసి ఆయన కూడా ఇంటరేనా? ఆయన ఐటీఐ చదువుతున్నారు. ఐటీఐ అంటే జస్ట్ అప్పుడే 10th తర్వాతే అది కూడా. పాపం చిన్న కుర్రోడిని చేసి కనీసం 21 కూడా దాటకుండా లవ్ లో పడేస్తావా? లవ్ ప్రేమ కావాలనుకున్నారు, అలా జరిగిపోయింది. చిటారు కొమ్మను కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిటపడి చినుకులు పడుతుంటే గంతులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మను కూర్చొని చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిటపడి చినుకులు పడుతుంటే గంతులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మ మీద కూర్చొని పిల్లి పిల్లలు ఏం చేస్తున్నాయి? చిన్న చిన్నగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. తర్వాత చిటపట చినుకులు పడుతుంటే చిన్న పిల్లలు గెంతులేస్తున్నారు. ఈ రెండు కలిపి చెప్పు ఇప్పుడు. చిటారు కొమ్మ దగ్గర అంతలాగా చెప్పాలా? చిటారు కొమ్మ మీద కూర్చున్న పిల్లి పిల్లలు. అయ్యో కూర్చోలేదు, కబుర్లు చెప్పుకుంటున్నాయి. మేబీ దే ఆర్ ఇన్ లవ్ ఆల్సో. చెప్పలేము అది. చిటారు కొమ్మ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిటపట చినుకుల మీద ఆడుకుంటున్న చిన్న పిల్లలు. చినుకుల మీద కూడా ఆడతారండి. హలో అండి, మీ పేరేంటి? తన్మయ్ అండి. తన్మయ్. ఏం పేరు బావగారి పేరు? కార్తీక్. కార్తీక్. ఓకే కార్తీక్, తన్మయ్. ఏంటి సంగతులు చెప్పాలండి. లవ్, ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి? లవ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. సెకండ్ ఇయర్ అయిపోయింది అంతే. 2 years. కంగ్రాచులేషన్. సెకండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు? February 12th. అచ్చా 2 రోజులు ఆగాల్సింది కదా. వ్యాలంటైన్స్ డే రోజు చేసుకునే వాళ్ళు. అయ్యయ్యా ముహూర్తం లేదు. ఖమ్మం రోడ్ లో విజయనగరం కాలేజ్ సెంటర్ లో పట్టపగలే సుర్రుమంటున్న సూర్యుడు, చుట్టుపక్కల ఎవరూ లేరనుకొని మిట్ట మధ్యాహ్నం గుర్ర పెడుతున్న చిన్నోడు. ఖమ్మం సెంటర్ లో ఖమ్మం రోడ్ లో విజయనగరం కాలనీ సెంటర్ లో పట్టపగలే సుర్రుమంటున్న సూర్యుడు,
చుట్టుపక్కల ఎవరూ లేరు అనుకొని మిట్ట మధ్యాహ్నం గుర్రు పెడుతున్న చిన్నోడు. ఖమ్మం రోడ్ లో విజయనగర్ సెంటర్ లో పట్టపగలే సురుమంటున్న సూర్యుడు ఆ, సూపర్ అమ్మా. ఎవరు లేరనుకొని గుర్రు పెడుతున్న ఖమ్మం రోడ్ లో విజయనగర్ కాలనీ సెంటర్ లో ఉమ్. మిట్ట మధ్యాహ్నం ఆ మిట్ట మధ్యాహ్నం తర్వాత ఇది పట్టపగలు. ఏం నువ్వు తుత్తు అన్నాడు? కూర్చుందా రా. కూర్చున్నప్పుడు దడదడా, మైక్ పెట్టుకున్నప్పుడు బెడబడా. అరే ఉదర్ దేకో. ఏం పేరు? రాజీ రాజీ. బావగారి పేరేంటి? కృష్ణ కిట్టు. సో ఎన్ని సంవత్సరాల క్రితం దొరికాడు ఆయన? 26 years 26 years. సో అప్పట్లో లవ్ మామయ్యగా మామయ్యే. మామయ్య అదే మగలుతోరు. కిట్టు ఎప్పుడైనా అంటాడు అబ్బా నువ్వు కాకుండా అప్పట్లో విజయశాంతి, శ్రీదేవి, సుహాసిని, సౌందర్య లాంటి హీరోయిన్ అప్పట్లో నేను దొరకడమే ఎక్కువ ఆయనకి. ఎక్కడికో వెళ్ళిపోయావేంటమ్మా? అప్పట్లో నేను దొరకడమే ఎక్కువ. అంతేగా మరి. ఏ కిట్టు గారికి ఏం తక్కువ అనుకుంటావు అసలు నువ్వు? అన్నీ ఎక్కువే. ఎదవ ఎట్టకారాలు వద్దు. రెడీ, జాగ్రత్తగా వినండి. చిటారు కొమ్మ మీద కూర్చొని చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చెడుపడి చినుకులు పడుతుంటే గొంతులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మన కూర్చొని పోయింది. పోయిందా? చిటారు కొమ్మను కూర్చొని చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చెడుపడి చినుకులు పడుతుంటే గొంతులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మన కూర్చొని ఉమ్. చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, ఆ. చిట్టపట్ట చినుకులు. పిల్లి పిల్లలు కబుర్లు చెప్పుకుంటే మీకేంటి? అక్కడికి వెళ్ళి ఎందుకు చూసారు? మర్చిపోయామా? అదే చిటారు కొమ్మను కూర్చొని చిన్న చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చెడుపడి చినుకులు పడుతుంటే గంతలేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మన కూర్చొని చిన్ని చిన్ని కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, ఉమ్. చిట్టపట్ట చినుకుల్లో చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే ఆడుకుంటున్న చిన్న పిల్లలు, గెంతులేస్తున్న చిన్న పిల్లలు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, ఇదే హుషారు, ఇదే ఎంటర్టైన్మెంట్. మరింత పెంచుదాం మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రెడీ బీ స్టడీ అనే ఆట. ఏంటంటే ముందు మనం రెడీగా ఉండాలి. ఆ తర్వాత ఆల్రెడీ మా వాళ్ళు ఒక గ్లాస్ లో ఒక బెలూన్ పెట్టేశారు, అక్కడ దాకా అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి ఇలా ఒక గ్లాస్, ఆ తర్వాత ఇలా పడకూడదు, పడితే గేమ్ లేదన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. అయి నేను పెట్టను, పడిపోయినట్టు మీరు నవ్వుతారు కాబట్టి. సో ఎవరు 30 seconds లో ఎక్కువ గ్లాసులు పెట్టి నిలబెడతారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, హరిక గారు, ఉమా గారు రెడీ కదా? మీరు ఓవరాల్ గా 8 పాయింట్లు సాధించగలరు, ఎందుకంటే ఇక్కడ 8 గ్లాసులు పెట్టాం కాబట్టి. ఓకే, మన టార్గెట్ 8, 9, 10 ఉండొచ్చు, కానీ 8 దగ్గర పెట్టుకుందాం, మరి ఎక్కువ అత్యాసొద్దు. ఆల్రెడీ 3, 2, 1 స్టార్ట్. జాగ్రత్తగానమ్మా పెట్టండి, ఆలోచించండి. 15 seconds ఓవర్. ఇటుక మీద ఇటుక వేయరా నానా నానా, ఎక్కడో ఊగుతుందండి. స్టార్ట్ చేయండి, మళ్ళీ టైం అయిపోద్ది. 10, 9, 8. మళ్ళీ పెట్టి 5, 4, 3, 2, 1. స్టాప్. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 5 పాయింట్స్ వచ్చాయి మీరిద్దరికి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం రెడీ బీ స్టడీ అనే ఆట. ముందుగా వచ్చిన టీం 5 పాయింట్లతో ఈక్వల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ అనిపించుకున్నారు. ఇప్పుడు సామ్రాజ్యం గారు, సోనీ గారు వచ్చారు. ఓకే, సోనీ గారు, సామ్రాజ్యం గారు రెడీ. 3,
2 1 స్టార్ట్. మొదటి గ్లాసు తిప్పి పెడితే ఆ తర్వాత ఎక్కువ గ్లాసు మీ ఇష్టం, కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. వినిగర్ చూస్తారా, తీయకుండా ఫాస్ట్ 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 ఫాస్ట్. వదిలేయడం ఎందుకు, రాని ఆపచ్చు కదా. 1 + 1 + 2 1 + 3 1 + 4 1 + ఆపాలి మీరు. గాలి చిరుగాలి అని పాట పాడితే అది రాదు. Four, 3, 2, 1 and stop. సరే 4 పాయింట్స్ ఓకేనా? ఆల్రైట్, ఈరోజు ఓషోయింగ్లో మనం ఆడుతున్నాం రెడీ బీ స్టడీ అనే ఆట. ఇప్పటి వరకు 5, 5, 4, 4 అలా ఉన్నాయి. సో 6 ఎవరు వస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. నా ఎడమవైపు జ్యోతి గారు, కుడివైపు జ్యోతి గారు, జ్యోతి 1 జ్యోతి 2 రెడీగా ఉన్నారు. సో రెడీ 3, మన టార్గెట్ 6. ఓకే, 3, 2, 1 స్టార్ట్. రివర్స్ లో పెట్టి కూడా చూడొచ్చేమో, మేబీ ఎలా అయినా పెట్టచ్చు. బట్ 6 గ్లాసులు నేను పెట్టాను చాలు. నిలబెట్టండి. ఇప్పుడు పడేలా ఉంది. అడ్జస్ట్ చేసి అప్పుడు పెట్టి ఆ క్లాప్స్, మీరు క్లాప్స్ పెట్టి పెట్టండి. మరి పెట్టకపోతే మనం ఎలా విన్ అవుతాం? కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు బెలూన్ అడ్జస్ట్ అయినప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వదలండి, వదిలి ఇది ఇక్కడ 1 2 3 4 5 10 9 8 7 5 3 2 1 and stop. ఓకే, 5 4. ఆల్రెడీ ఈరోజు ఓషోయింగ్ లో మనం ఆడాం రెడీ బీ స్టడీ అనే ఆట. సో టఫ్ గేమ్ అయినా మా వాళ్ళు చాలా ట్రై చేశారు. సో 5 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు ఉమా అండ్ హారిక. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వరూపరాణి గారు. అమ్మా రండి. స్వరూపరాణి గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఏం జరిగింది? ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ. సో ఏం జరిగింది మీ మనసులో మాట ఏంటి చెప్పండి. మాది మేడేపల్లి గ్రామం, ముదిగొండ మండలం. నేను ఇంటర్ చదువుకున్న, డిస్ట్రిక్ట్ ఛాంపియన్ ఖమ్మం కేవీఎం స్కూల్ మాది. ఒక 11 years అవుతుంది. అమ్మా నాన్న మాది పాండ్రంగపురం అనమాట. అమ్మా నాన్న మంచిగానే హోటల్ బాబాయ్ అంటే చాలా ఫేమస్ పేరు, హోటల్ బాబాయ్ అంటే. అయితే చిట్టిపాట్లు వేసి అందరినీ నమ్మారు. నమ్మితే కొద్ది క్షణంలో ఒక మాట కోసం అమ్మా నాన్న ఇద్దరు ఒకే రోజున ఒకే నిమిషంలో సూసైడ్ చేసుకున్నారు.
అంతేకాకుండా నా పెళ్ళి ఇప్పుడు 19 సంవత్సరాలు 99లో అయింది నా పెళ్లి. అక్కడ పాండ్రంగపురం స్కూల్లో కూడా పేరెంట్స్ టీచర్ గా చేశాను నేను కొన్ని రోజులు. మీరు ఎంతమంది అమ్మా సంతానం? ఇద్దరం, సో మీరు నేను చెల్లి అనమాట. ఇద్దరు అమ్మాయిలే? ఇద్దరం అమ్మాయిలమే. కానీ ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఒక 3-4 లక్షల కోసమే, మాట కోసం, ఒక్క మాట కోసం, ఒక ఆమె చిట్టి పాఠం వచ్చి టయానికి డబ్బులు లేదు అన్న మాట కోసం, ఆ మాట పడలేక ఇద్దరు ఒకటే రోజు సూసైడ్ చేసుకున్నారు. ఈ లోపల నాకు మేడపల్లి గ్రామం పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత నేను ఎన్నో కలలు కన్నా కానీ భగవంతుడు ఎందుకో పరీక్షలు పెట్టిండు. ఓర్పు ఉన్నోళ్ళకే పరీక్షలు పెడతారు అనుకుంటారు. పాప ఉమ్ము నీరు తాగడం వల్ల పాప ఏడవలేదు. ఏడవకపోయే వరకల్లా మాటలు రాలే, నడవడం రాలే. పాప 14 సంవత్సరాలు హైదరాబాద్ హాస్పిటల్కి ప్రతిరోజు తిప్పి చేసి చెందితే 21 సంవత్సరానికి ఇప్పుడు నిలబడుతుంది మా మానస. ఆ మానస దా. ఒక బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండు. అయితే ఆ పాప అట్లా అయినందుకు కొద్దిగా మనోవేదన పెట్టుకున్నారు ఈయన గారు కూడా. మా ఆయన గారికి 43 ఇయర్స్. 43 ఇయర్స్కి మరి ఏ ప్రాబ్లం వల్ల ఏమైందో లివర్కి ప్రాబ్లం జరిగి ఆయన కూడా చనిపోయారు. పాప ఏమో ఇట్లుంది, ఆయన ఏమో చనిపోయిండు. బావేమో కానీ ఇలాంటి జీవితం మాత్రం ఎవరికి రాకూడదు. నా ఆశయం ఏంటంటే ఆడవాళ్ళం మనం వెనక్కి రాకూడదు, ధైర్యంగా ఉండాలి. ఈ పిల్లగాళ్ళని ఎవరు చేస్తారు? నేనేమన్నా అయిందనుకో, నా మనసులో ఏదైనా బాధ ఉంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటని ఈ మానసని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి సహకరించకుండా ఈ చేతులు ఈ కాళ్ళన్నీ వంకర్లున్నాయి మానసకి. భూమి మీదనే ఉంది మానస. 15 ఏళ్ళు మోసా, పొట్ట మీద 15 ఏళ్ళు మోసా. ఇప్పుడు 5 ఏళ్ల నుంచే నా బిడ్డ నడుస్తుంది, మాటలు వస్తున్నాయి. నానా, అమ్మ, అత్త. ఈ యాంకర్ గారు చేసే భార్గవ్ గారు ఏరి సెకండ్ నానా. ఇక చిన్నపాటి చిల్లర కొట్టు, ఇంటికి ఎవరన్నా వస్తే పచ్చళ్ళు రుబ్బుకుంటా. ఇందిరమ్మ కాలనీలో ఇన్ని సంవత్సరాలకి ఇల్లు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్గా ఇల్లు కడుతున్నా. అంతమంది పనోళ్ళు ఉన్నా సరే దీనికి ఎందుకు వచ్చిందంటే మనం వెనకడుగు వేయకూడదు, ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసం చెడకూడదు అనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చా. సో ఇలాంటి ఉమెన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఉమెన్స్ ఉన్నంత స్ట్రాంగ్ పవర్ ఎవరికి ఉండదు. సో వాళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇదిగో నీకో చిన్న గిఫ్ట్. నచ్చిందా? నిజంగా లైఫ్లో ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం అసలు డిసైడ్ చేయలేం. కానీ ఏం జరిగినా అక్కడి నుంచి ఇంకో అడుగు ముందుకేయడానికే ప్రయత్నించాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో స్వరూపరాణి గారి లైఫ్ చూసిన తర్వాత, ఆ కథ విన్న తర్వాత మనకు అర్థమవుతుంది అదే. స్ట్రాంగ్గా మనం ఉంటే మేబీ ఎప్పటికైనా లైఫ్ సెటిల్ అవుతుంది అని. సో పిల్లల విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ. సో ఇది ఈరోజు మన బాముల సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే bsp@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు.